ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ ఏసీపీ రాధాకిషన్ రావుతో కలిపి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో కేటీఆర్కు సిట్ వేసిన ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు ఎన్ని, ఏ రకంగా వచ్చాయి, 2023 ఎన్నికల సమయంలో వచ్చిన విరాళాలు మొత్తం ఏమిటి, వాటి వివరాలు ఏంటి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు చెక్ పవర్ ఉందా, ఆర్థిక వివరాలు మీకు తెలుసున్నాయా అంటే మీకు తెలుసు ఆర్థిక వివరాలు, అట్లాగే ఎలక్టరల్ బాండ్స్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, సంధ్యా శ్రీధర్రావు ద్వారా 12 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్స్ వచ్చాయా లేదా. సంధ్యా శ్రీధర్రావు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన మాట నిజమే. ఏమని అంటే, ఒక భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక డీల్ అయినప్పుడు ఆ డీల్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి 15 కోట్ల రూపాయలు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేసినందుకు, బెదిరించినందుకు తాను 15 కోట్ల రూపాయల విరాళం ఇచ్చినట్లుగా సంధ్యా శ్రీధర్రావు పోలీసులకు చెప్పాడు. అందువల్ల దాన్ని అడిగారు. సంధ్యా శ్రీధర్రావు ద్వారా 15 కోట్ల రూపాయలు మీకు బాండ్ల రూపంలో వచ్చాయా అని అడిగారు. నెక్స్ట్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు బృందంతో బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ను వసూలు చేయించారా. ఇది ముఖ్యమైన క్వశ్చన్. ప్రభాకర్ రావు టీం ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ప్రభాకర్ రావు టీం అనొచ్చు, కిరాయి సైన్యం అనొచ్చు, ఒక ముఠా అనొచ్చు. ఎందుకంటే చట్టం పరిధిలో పనిచేయవలసిన పోలీస్ అధికారులు చట్ట వ్యతిరేకంగా ఇటువంటి దారుణమైన నేరానికి పాల్పడ్డారు కనుక, పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి కనుక మనం ఇట్లా మాట్లాడవచ్చు. ఒక కిరాయి ముఠానే అనవచ్చు. అంటే వాళ్ళు కిరాయి ముఠాగానే పనిచేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి కనుక ప్రభాకర్ రావు టీంతో బ్లాక్మెయిల్ చేయించి, బెదిరించి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో మీరు విరాళాలు వసూలు చేశారా, ఇది కేటీఆర్ను ప్రశ్నించారు. అలాగే సిరిసిల్లలో వార్ రూమ్ను ఏర్పాటు చేశారా, అక్కడ వార్ రూమ్లో జరిగిన వ్యవహారాలు ఏంటి అంటే, ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మొదలైన తర్వాత ఈ కేసులో నిందితులైన వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ప్రకారం ఏంటంటే, ఒకటి వర్ధన్నపేట, ఒకటి హైదరాబాద్లోని ఒక న్యూస్ ఛానల్ కార్యాలయంలో, మరొకటి ప్రగతి భవన్లో, మరొకటి సవేర్ ఎర్రవెల్లి, ఐ థింక్ ఇంకొక చోట ఎక్కడో, అట్లాగే సిరిసిల్లలో, అంటే మొత్తంగా 4-5 ప్రాంతాల్లో. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో కూడా ఒక సెటప్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే స్థావరాలు అన్నమాట. స్థావరాలు అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పరికరాలను ఉంచి అక్కడి నుంచి ఫోన్ ట్యాప్ చేయడం, దీనికి సంబంధించి 4-5 చోట్ల వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. ఇందులో సిరిసిల్ల పేరు కూడా వచ్చిన కారణంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో జరిగిన వ్యవహారాలు ఏమిటి అని కేటీఆర్ను సిట్ ప్రశ్నించింది. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ కోసం, చూడండి, ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ను తెప్పించినట్లుగా గతంలో కొంతమంది ఈ కేసులోని నిందితులే చెప్పారు. మనం చెప్పడం కాదు, సిట్ అధికారులు చెప్పడం కాదు. సిట్ అధికారుల విచారణలో బయటపడిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ పరికరాలు తెప్పించినట్లుగా నిందితులు చెప్పారు. వాళ్ళ వాంగ్మూలంలో ఉంది. అయితే ఈ సాఫ్ట్వేర్ పరికరాలకు సంబంధించి డబ్బులు బీఆర్ఎస్ పార్టీ నుంచి చెల్లించారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయని కూడా ప్రశ్నించారు. అండ్ ఈ కేసులో మరొక నిందితుడు ఎవరు, శ్రవణ్ రావుకు ఉన్న పరిచయం ఏంటి, మీకు శ్రవణ్ రావుకు ఉన్న పరిచయం ఏంటి, అట్లాగే శ్రవణ్ రావుకు చెందిన న్యూస్ ఛానల్ ఆఫీసులో ఏదైతే ఈ సెటప్ చేశారో, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన రూమ్ ఏర్పాటు చేశారో, అందులో ఏ వ్యవహారాలు జరిగాయి, మీకున్న సమాచారం ఏంటని సిట్ అడిగింది. తర్వాత 9th క్వశ్చన్, 2023 ఎన్నికల సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారా, ట్యాప్ చేస్తే ఆ ట్యాపింగ్ పైన ఆ ట్యాపింగ్ సంబంధించిన విషయాల ద్వారా ఏం చేశారు,
ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా ఒకటి, చేస్తే దాన్ని ఏం చేశారు, దాని ద్వారా ఏం చేశారని కూడా సిట్ ప్రశ్నించింది. ఇంకా 10th క్వశ్చన్ ఏంటంటే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్రావు, అంటే ఈ కేసులో ఈ ముగ్గురు పోలీస్ అధికారులు. వీళ్లతో మీరు ఎన్నికల సమయంలో వాట్సాప్ అట్లాగే సిగ్నల్ యాప్స్ ద్వారా అన్నిసార్లు ఎందుకు మాట్లాడారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనికి కేటీఆర్ ఏం జవాబు చెప్పాడో మనకు తెలియదు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు అట్లాగే రాధాకిషన్రావు, ఈ ముగ్గురితో కేటీఆర్ వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్స్ ద్వారా చాలాసార్లు మాట్లాడినట్టుగా వీళ్లకు ఫోరెన్సిక్ రిపోర్ట్లలో తేలింది. ఇది వివిధ డివైజెస్ని ఫోరెన్సిక్ పంపిన తర్వాత అందులో బయటపడిన వివరాల ప్రకారం ఆ జాబితాను తమ ముందు ఉంచుకొని వాటి ద్వారా ఈ ప్రశ్నలు కేటీఆర్ను సంధించారు. వాట్సాప్ అండ్ సిగ్నల్ ఈ యాప్స్ ద్వారా మీరు అన్నిసార్లు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని కూడా సిట్ ప్రశ్నించింది. అండ్ సినీ ప్రముఖులు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ను ఎవరు చేయించారని మీరు అనుకుంటున్నారు? దానిపై మీరు ఏం చెప్తారు? ఆయన సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు పెట్టిన మీడియా సమావేశంలో కూడా ఈ హీరోయిన్ల ప్రస్తావనను ఆయనే తెచ్చాడు. ఎవరు? కేటీఆర్ ప్రస్తావించాడు. నాకు హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు, నాకు రంకులు అంటగట్టారు, నేను ఒక మచ్చలేని మనిషిని, నేను ఒక నీతి నిజాయితీ కలిగిన మనిషిని, నాలో కేసీఆర్ రక్తం ప్రవహిస్తోంది, నా మీద ఇట్లాంటి అభాండాలు వేస్తారా, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారా అంటూ ఆయన రంకెలు వేశాడు. ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. ఎవరిపైన? ప్రభుత్వం పైన, సిట్ పైన. సో దీన్ని కూడా సిట్ ప్రశ్నించింది. అంటే సిట్ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. సినీ ప్రముఖులకు సంబంధించిన కావచ్చు, అండ్ సినిమాల్లో హీరోయిన్లుగా పనిచేసిన వాళ్ళ ఫోన్లు కావచ్చు, అవి ట్యాపింగ్ జరిగినట్లుగా సిట్కు ఎవరు చెప్పి ఉండాలి? ఎవరు చెప్పినట్లు అనుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ది, అంటే గతంలో ఎవరైతే నిందితులు, ఈ కేసులో ఉన్న నిందితులు చెప్పిన వాంగ్మూలాల ఆధారంగా, ఆ వాంగ్మూలాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్నైనా, హరీష్ రావునైనా, మరొకరినైనా ప్రశ్నిస్తోంది, సిట్ ప్రశ్నిస్తోంది. తర్వాత రాధాకిషన్రావును ఉపయోగించి కోట్ల రూపాయలు వసూలు చేశారా లేదా అనేది కూడా వాళ్ళు ప్రశ్నించారు. అంటే ఇవి మనకు అంటే విచారణ జరుగుతున్న సందర్భంగా సిట్ ద్వారా లీక్ అయిన ప్రశ్నలు 12 ప్రశ్నలు. సరే, ఈ 12 ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలకు కేటీఆర్ జవాబు చెప్పాడు అంటే ఎటువంటి జవాబులు చెప్పాడు మనకు తెలియదు. హీరోయిన్లది, రాజకీయ సినీ ప్రముఖులదైతే బహుశా తోసిపుచ్చుంటాడు. ఎందుకంటే ఆయన అక్కడికి పోవడానికి ముందే బహుశా నాకు ఇంకొక అనుమానం ఏంటంటే విచారణ జరుగుతున్న సమయంలో మనకి ఈ ప్రశ్నావళి లీక్ అయింది, అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. బట్ ఈ క్వశ్చన్ పేపర్ అంతకుముందే సెట్ వచ్చిందేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇందులో హీరోయిన్స్ టాపిక్ కూడా ఉంది. సరే, కేటీఆర్కు హీరోయిన్స్తో సంబంధాలు ఉన్నాయా లేదా, అసలు ఏం జరిగింది ఏంటి, వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తే ఆయనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? పైగా ఆయన పాపం మచ్చలేని మనిషి, కడిగిన ముత్యం కేటీఆర్. సో అటువంటి కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయడం వల్ల ఆయన పొందే ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ అనుమానాలు, ప్రశ్నలు మనకు వస్తాయి. సో మొత్తంగా ఈ 12 ప్రశ్నలకు దీంట్లో 2-3 అంశాలు ముఖ్యమైనవి ఏమిటంటే 2023 ఎన్నికలకు ముందు, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో బీఆర్ఎస్ అకౌంట్లోకి వచ్చి పడ్డాయి. అవి కూడా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. సరే, ఎలక్ట్రల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టులో కూడా కేసు నడిచింది. మొత్తం మీద అదొక చట్టబద్ధమైన ప్రక్రియగా సుప్రీంకోర్టులో కూడా డిసిషన్ వచ్చింది. కనుక ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా పెద్ద ఎత్తున వీళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వచ్చినట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆధారాలు ఉన్న నేపథ్యంలో వాటిని బేస్ చేసుకొని కేటీఆర్పై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.